హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ఫార్మల్ లెటర్ ఎలా రాయాలి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. అయితే ఈ ఫార్మల్ లెటర్ అంటే ఏంటో ఫస్ట్ మనం చూసుకొని తర్వాత ఫార్మల్ లెటర్ రాసేటప్పుడు ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, అలాగే మీరు యూస్ చేసుకోగలిగే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫార్మల్ లెటర్ అంటే ఏంటి? ఫార్మల్ లెటర్ ఈజ్ అ టైప్ ఆఫ్ లెటర్ రిటన్ ఫర్ ప్రొఫెషనల్ ఆర్ అఫీషియల్ పర్పసెస్. అంతే కదా, మరి అఫీషియల్ పర్పస్ కోసం రాసే లెటర్ని మనం ఫార్మల్ లెటర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, టు మేక్ ఎ రిక్వెస్ట్, ఒక రిక్వెస్ట్ చేయడానికి కావచ్చు, లేదా టు రైజ్ ఏ కంప్లైంట్, ఒక కంప్లైంట్ రైజ్ చేయడానికి కావచ్చు, టు రైజ్ ఏ కంప్లైంట్. ఇట్లాంటి వాటి కోసం మనం రాసేవి ఏవైనా సరే ఫార్మల్ లెటర్స్ అని చెప్పేసి మనం అంటాం. లెట్స్ సే మీరు ఒక ఇంటర్వ్యూకి అటెండ్ కావాలి, కానీ అటెండ్ కాలేకపోయే పరిస్థితిలో ఉన్నారు. సో మీరు రిక్వెస్ట్ చేస్తుంటారు, నాకు పర్మిషన్ ఇవ్వండి, నేను అటెండ్ కాలేకపోతున్నాను అని చెప్పడం. ఓకే, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఫార్మల్ లెటర్స్ అని అంటాం. బిజినెసెస్లోను, అకాడమిక్స్లోను, గవర్నమెంటల్ కాంటెక్స్లోను చాలా సందర్భాల్లో ఫార్మల్ లెటర్స్ అనేవి వాడడం అనేది జరుగుతుంది. అయితే ఫార్మల్ లెటర్ రాసేటప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. వన్ బై వన్ మీకు పాయింట్ వైజ్ చెప్తాను, సో దట్ మీకు అసలు ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో ఫస్ట్ పాయింట్, ఫార్మల్ లెటర్ ఎక్కడ స్టార్ట్ చేస్తాం మనం? వి స్టార్ట్ బై రైటింగ్ సెండర్స్ నేమ్. అంటే ఎవరైతే లెటర్ రాస్తున్నారో వాళ్ళ పేరు రాసి దాని కింద సెండర్ యొక్క అడ్రస్, లెటర్ రాస్తున్న వ్యక్తి యొక్క అడ్రస్ అనేది మెన్షన్ చేయాలి. ఇది ఎక్కడ మెన్షన్ చేయాలి? ఇది మనం మెన్షన్ చేయాల్సింది టాప్ లెఫ్ట్ కార్నర్లో. టాప్ లెఫ్ట్ కార్నర్లో ఇది మనం మెన్షన్ చేయాలి. అయితే టాప్ లెఫ్ట్ కార్నర్లో సెండర్ యొక్క నేము మరియు అడ్రస్ మెన్షన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం రాయాలి? దాని కింద వీ హ్యావ్ టు మెన్షన్ డేట్. డేట్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఏ రోజు రాస్తున్నాము అనేది మనం క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అయితే డేట్ రాసేటప్పుడు మీరు ఏ ఫార్మాట్ ఫాలో అవ్వాలి? 2-3 రకాల ఫార్మాట్స్ ఉన్నాయి, మీరు ఏ ఫార్మాట్ అన్నా ఫాలో అవ్వచ్చు. సో జనరల్గా ఈజీగా అందరూ ఫాలో అవ్వగలిగే ఫార్మాట్ డిడి, ఎంఎం, వై. సో ఫస్ట్ డేటు, తర్వాత మంత్, తర్వాత ఇయర్ ఫార్మాట్లో రాయొచ్చు. లేదా బెటర్ వే, దేనికంటే బెటర్ అప్రోచ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డేట్ రాసేటప్పుడు 26th November 2024. ఇది అన్నిటికంటే బెస్ట్ అప్రోచ్. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? సెండర్ నేమ్, అడ్రస్ రాసేసాము, తర్వాత డేట్ మెన్షన్ చేసేసాము, డేట్ ఎలా రాయాలో కూడా చెప్పాను. ఇది బెటర్ అని చెప్పాను, ఇది కూడా తప్పులేదు, లెఫ్ట్ సైడ్ కూడా తప్పులేదు, బట్ బెటర్ అప్రోచ్ ఇది. ఎందుకంటే దీంట్లో క్రిస్టల్ క్లియర్గా ఏ నెల అనేది కనిపిస్తుంది, డేట్ క్లియర్గా కనిపిస్తుంది. ఈ ఫార్మాట్లో చూసుకుంటే కొన్నిసార్లు మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. లెట్స్ సే 8వ తారీఖు 9వ నెల అని రాశారనుకోండి, ఎలా రాస్తాం? 08/09/2024 అని రాస్తాం. ఇక్కడ చిన్న బిట్ ఆఫ్ కన్ఫ్యూజన్ చూసే వాళ్ళకి 8వ తారీఖు 9వ నెల, 9వ తారీఖు 8వ నెల కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం కొంచెమన్నా ఉంటుంది. ఆ ఛాన్స్ కూడా మనం ఇవ్వకూడదు అనుకుంటే మనం బెటర్ టు గో విత్ దిస్ ఫార్మాట్. ఈ ఫార్మాట్లో అసలు కన్ఫ్యూజనే ఉండదు. మన డేట్తో మొదలుపెట్టి పక్కన మంత్ రాసి కామా పెట్టి తర్వాత ఇయర్ రాస్తాం. ఫార్మల్ లెటర్ అనేటప్పుడు ప్రతి చిన్నది మనకి ఇంపార్టెంటే, ఆ కామా పెట్టడం కూడా ఇంపార్టెంట్, మర్చిపోకూడదు. నెక్స్ట్ మూడవది, డేట్ తర్వాత డేట్ కింద, ఈ డేట్ ఎక్కడ రాస్తామమ్మా? సెండర్స్ నేమ్ అండ్ అడ్రస్ ఏదైతే రాసామో టాప్ లెఫ్ట్ కార్నర్లో దాని కిందనే డేట్ రాయాలి. ఓకే, డేట్ కింద ఇమీడియట్గా డేట్ కింద రాయాల్సింది ఏంటి? డేట్ కింద రాయాల్సింది అడ్రస్ ఆఫ్ ద రిసీవర్. అడ్రస్ ఆఫ్ ద రిసీవర్ రాయాలి. అయితే అడ్రస్ ఆఫ్ ద రిసీవర్ రాసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ డెసిగ్నేషన్. ఎవరికైతే మనం రాస్తున్నామో వాళ్ళ డెసిగ్నేషన్ ఎందుకు సార్? మనం రాస్తుంది ఏంటి? ఫార్మల్ లెటర్. మరి ఫార్మల్ లెటర్ అంటే అది అఫీషియల్ పర్పసే కదా. ఒక బ్యాంక్ మేనేజర్కో, ఒక గవర్నమెంట్ ఆఫీసర్కో, ఇలాంటి వాళ్ళకో రాసేదే ఫార్మల్ లెటర్. సో మరి ఎవరో ఒక ఆఫీసర్ అయినప్పుడు వాళ్ళకి డెసిగ్నేషన్ ఉంటుంది కదా. డెసిగ్నేషన్ అనేది క్రిస్టల్ క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో డిపార్ట్మెంట్ కావచ్చు,
లేదా అది మెన్షన్ చేసేసి వాళ్ళ అడ్రస్, ఓకే, లొకేషన్ కూడా మెన్షన్ చేయాలి. కంపెనీ పేరు, డిపార్ట్మెంటు, వాట్ ఎవర్ ఈజ్ ద కంపెనీ, అండ్ దెన్ సిటీ ఆర్ సిటీ తర్వాత స్టేట్, ఇండియా, పిన్ కోడ్. ఇవన్నీ మీకు తెలిసినవే. ఓకే, సిటీ రాస్తారు, స్టేట్ రాస్తారు, దెన్ ఇండియా రాస్తారు, పిన్ కోడ్ రాస్తారు. ఇది మన అడ్రస్లోనూ రాస్తాం, వాళ్ళ అడ్రస్లోనూ రాస్తాం. సో లాస్ట్ పార్ట్ని నేను సింపుల్గా ఏమని రాస్తాను, అడ్రస్ అని రాస్తాను. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ యాక్చువల్ అడ్రస్. సో డెసిగ్నేషను, డిపార్ట్మెంటు, కంపెనీ, ఆ కింద మీరు రాయాల్సింది అడ్రస్. గుర్తుపెట్టుకోండి, రిసీవర్ గురించి రాసేటప్పుడు వ్యక్తి పేరు మెన్షన్ చేయకూడదు, వ్యక్తి డెసిగ్నేషన్ మాత్రమే మెన్షన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే పలానా వ్యక్తికి రాస్తున్నామని కాదు, పలానా డెసిగ్నేషన్లో ఉన్న వ్యక్తికి రాస్తున్నాము అనేది ఇంపార్టెంట్. పలానా డెసిగ్నేషన్లో ఉన్న వ్యక్తికి రాస్తున్నాం అనేదే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా టాప్ లెఫ్టే వస్తాయి. మీకు ఒక శాంపుల్ లెటర్ కూడా చూపిస్తాను, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అడ్రస్ ఆఫ్ ద రిసీవర్ రాసేసారు కదా, ఆ తర్వాత మీరు చేయాల్సింది ఏంటి, తర్వాత రాయాల్సింది సబ్జెక్ట్. ఇది ఎక్కడ, దాని కిందనే అడ్రస్ ఆఫ్ ద రిసీవర్ కిందనే సబ్జెక్ట్ రాస్తారు. సో సబ్జెక్టు చాలా సింపుల్గా క్లియర్గా రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లీవ్ లెటర్ పెడుతున్నారు అనుకోండి, అప్లికేషన్ ఫర్ 2 day లీవ్ అని రాస్తారు. ఓకే, లేదా పర్మిషన్ కోసం పెడితే పలానా పర్పస్ కోసం, లేదా ఇది మీరు దేనికోసం రాస్తున్నారో అది 2-3 లైన్స్లో, 2-3 వర్డ్స్లో, ఒకే సింగిల్ లైన్లో. ఐడియల్గా సబ్జెక్ట్ అనేది సింగిల్ లైన్లో రావాలి. ఇట్ షుడ్ బి కన్సైజ్, లెందీగా ఉండకూడదు. చాలా సింపుల్గా, కన్సైజ్గా, షార్ట్గా, క్రిస్ప్గా ఉండాలి. క్రిస్ప్ అండ్ షార్ట్గా మనకి సబ్జెక్ట్ అనేది ఉండాలి. సబ్జెక్ట్ కింద ఏంటమ్మా, సాల్యుటేషన్. సబ్జెక్ట్ కింద సాల్యుటేషన్ అనేది రావాలి. సో సాల్యుటేషన్ అంటే ఏంటి, డియర్ సార్ లేదా మ్యామ్, వాట్ ఎవర్ ఇట్ ఈజ్. ఓకే, ఇట్లా రాసేసి కామా పెట్టేస్తారు. ఓకేనా, కామా పెట్టేస్తారు. లేదా అనదర్ అప్రోచ్ ఏంటంటే, యూ కెన్ ఆల్సో రైట్ లైక్ దిస్. ఇన్స్టెడ్ ఆఫ్ డియర్ యూ కెన్ రైట్ గ్రీటింగ్స్ సార్ ఆర్ మ్యామ్, ఇలా అని కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. డియర్ సార్ ఆర్ మ్యామ్ అని చెప్పొచ్చు, లేదా గ్రీటింగ్స్ సార్ ఆర్ మ్యామ్ అని కూడా మీరు రాయొచ్చు. రెండు కూడా యాక్సెప్టబులే, ఎలా రాసినా పర్వాలేదు. సాల్యుటేషన్ మెన్షన్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి బాడీ. ఇక్కడ మనకి బాడీ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే బాడీ రాసేటప్పుడు కూడా మీరు ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటి, మొదటిది ఆల్వేజ్ స్టార్ట్ బై ఇంట్రొడ్యూసింగ్ యువర్ సెల్ఫ్. యూ హ్యావ్ టు స్టార్ట్ బై ఇంట్రొడ్యూసింగ్ యువర్ సెల్ఫ్. నీ గురించి నువ్వు ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ బై ఇంట్రొడ్యూసింగ్ యువర్ సెల్ఫ్. నీ నేమ్ ఏంటి, నీ క్లాసు, నీ డిపార్ట్మెంటు, లేకపోతే నువ్వేంటి, నువ్వు దేనికి చెందిన వాడివి అనేది మెన్షన్ చేయడం అనేది ఫస్ట్. నువ్వెవరో చెప్పాలి. నువ్వెవరో చెప్పకుండా రాసుకుంటూ వెళ్ళిపోతే మీనింగ్ ఉండదు. ఓకే, నువ్వు అడ్రస్ రాసావు, పేరు రాసావు, కానీ పలానా ఆయనకి నువ్వు లెటర్ రాస్తున్నప్పుడు నువ్వెవరో తెలియకుండా ఆయన ఏం తెలుసుకుంటారు నీ గురించి, నువ్వు ఎందుకు రాస్తున్నావు ఆయనకి ఏం తెలుస్తుంది. ఫస్ట్ నీ గురించి నువ్వు ఇంట్రొడక్షన్, వెరీ షార్ట్ ఇంట్రొడక్షన్ అనేది మెన్షన్ చేయాలి. ఓకే, వెరీ షార్ట్. ఐఎమ్ పలానా, నేను పలానా, ఐఎమ్ సురేష్, ఏ స్టూడెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, BE ఫైనల్ ఇయర్, అయిపోయింది. అట్లా పలానా రాశాక దెన్ నీ ఇంట్రొడక్షన్ తర్వాత గంటలు రాయొద్దమ్మా. నీ జీవిత బయోపిక్లు రాసుకుంటూ కూర్చోవద్దు. తర్వాత ఇమీడియట్గా చేయాల్సింది ఏంటి, రీజన్. డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోవాలి. రీజన్ ఫర్ ద లెటర్, ఎందుకు రాస్తున్నాం లెటర్ యొక్క కారణం ఏంటి క్లియర్గా మెన్షన్ చేయాలి. ఓకే, అండ్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ లీవ్ లెటర్ కోసం పెట్టారంటే, నేను లీవ్ లెటర్ కోసం ఇది రాస్తున్నాను అని చెబుతూ నాకు ఎన్ని రోజులు కావాలి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కావాలి, వివరాల్లోకి వెళ్ళిపోవాలి, అంతే. అండ్ బాడీ అనేది గుర్తుపెట్టుకోండి, బాడీ అనేది మ్యాక్సిమం 2 to 3 పారాగ్రాఫ్స్ మించకూడదు. సో బాడీ టూ మచ్ ఉండకూడదు, అన్నిటికంటే బాడీయే పెద్దది, బట్ 2 to 3 పారాగ్రాఫ్స్కి మించకూడదు అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ ఈచ్ పారాగ్రాఫ్లో 2 to 3 సెంటెన్సెస్ అంతే.
పేజీలకి పేజీలు రాసేయకండి, అంత టైం లేదు. ఇన్ఫ్యాక్ట్ మీరు బ్యాంక్ ఎగ్జామ్స్లో రాయడం కదా, టైప్ చేయాలి. సో మీకు అంత టైం కూడా ఉండదు. లెటర్కి మరియు ఎస్ఏకి కలిపి, డిస్క్రిప్టివ్కి కలిపి మీకు 30 మినిట్సే ఇస్తారు. సో అందులో ఒక 10 to 12 మినిట్స్ లెటర్కి మీరు పెట్టుకోవాలి, అండ్ రిమైనింగ్ టైము ఎస్ఏకి పెట్టుకోండి. ఎస్ఏకి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి. అందుకని మీరు క్రిస్ప్గా, షార్ట్గా, ఎంత ఫాస్ట్గా రాయగలిగితే అంత ఫాస్ట్గా టైప్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఈచ్ పారాగ్రాఫ్లో 2 to 3 సెంటెన్సెస్ పెట్టి 2-3 పారాగ్రాఫ్స్ రాస్తే సరిపోతుంది. ఓకేనా? రైట్. అండ్ రాసేటప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్లు, గ్రామర్ మిస్టేక్లు లేకుండా ఉంటే మంచిది. గ్రామర్ మిస్టేక్స్ ఉన్న మార్కులు పోతాయి, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్న మార్కులు పోతాయి. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫార్మల్ లెటర్స్లో ఫాలో అవ్వాల్సింది టోన్. మీరు రాసే విధానం, టోన్ షుడ్ బి పొలైట్గా రాయాల్సిన అవసరం అనేది ఉంది. ఎంత పొలైట్ అయితే అంత మంచిది. సో అది గుర్తుపెట్టుకోవాలి. సో పొలైట్గా రాయడం కోసం మీరు ఏం చేస్తారంటే, మీరు రాసేటప్పుడే కొన్ని టర్మ్స్, కొన్ని రకాల పదాలు మనం వాడేటప్పుడు ఆ పొలైట్నెస్ అనేది తెలుస్తుంది. కొన్ని వర్డ్స్ మీకు చెప్తాను, మైండ్లో పెట్టుకోండి. ఎటువంటి వర్డ్స్ మనకి పొలైట్నెస్ అని చెప్తాయంటే, రిక్వెస్ట్ అనే పదం వాడినా సరే, లేదా గ్రాంట్ చేయండి అని చెప్పి అడిగినా సరే, ఓకేనా? కన్సిడర్ చేయండి, కన్సిడర్ మై రిక్వెస్ట్ అన్నట్టుగా రాసిన, ఓకే. ఐఎమ్ మచ్ ఒబ్లీజ్డ్ అంటాం, ఐఎమ్ మచ్ ఒబ్లీజ్డ్ ఇట్లా అన్నా సరే, ఇట్లాంటి పదాలన్నీ కూడా పొలైట్నెస్ని ఇండికేట్ చేస్తాయి. సో మీకు ఒక శాంపుల్ లెటర్ చూపిస్తాను, చూపించినప్పుడు మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. సో బాడీ తర్వాత ఏంటి? బాడీ తర్వాత క్లోజింగ్ పారాగ్రాఫ్. బాడీ తర్వాత మనం రాసేది ఏంటమ్మా? క్లోజింగ్ పారాగ్రాఫ్. క్లోజింగ్ పారాగ్రాఫ్స్ ఎలా ఉంటాయి? థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అండ్ కన్సిడరేషన్, హోపింగ్ టు హియర్ ఫ్రమ్ యూ సూన్, ఐ వుడ్ బీ హైలీ ఒబ్లీజ్డ్ ఇఫ్ యూ గ్రాంట్ మీ పర్మిషన్ ఫర్ ది అబౌవ్. ఓకే, ఇట్లాంటివి అనమాట. ఓకే, ఇట్లాంటి పదాలని రాస్తాం. సో సాధారణంగా మీరు కామన్గా రాయగలిగేది ఇది రాసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అండ్ కన్సిడరేషన్, ఇలాంటివి రాయొచ్చు. లేదా థ్యాంకింగ్ యూ ఇన్ అడ్వాన్స్, అంటే నేను అడిగిన రిక్వెస్ట్కి లేదా కంప్లైంట్ పైన మీరు దృష్టి పెడుతున్నందుకు పెట్టకముందే థ్యాంకింగ్ యూ ఇన్ అడ్వాన్స్, ఇట్లాంటిది కూడా మనం రాయొచ్చు అనమాట. సో ఇది క్లోజింగ్ పారాగ్రాఫ్. క్లోజింగ్ పారాగ్రాఫ్ తర్వాత ఫైనల్గా మెన్షన్ చేసేది ఎండ్ సాల్యుటేషన్. ఫైనల్గా ఎండ్ సాల్యుటేషన్తో మనం స్టోరీని ఎండ్ చేస్తాం. ఎండ్ సాల్యుటేషన్లో ఏం రాస్తాం మనం? యువర్స్ సిన్సియర్లీ లేదా యువర్స్ ఫెయిత్ఫుల్లీ, ఓకే, సిన్సియర్లీ, ఫెయిత్ఫుల్లీ, లేదా వార్మ్ రిగార్డ్స్, ఇలాంటివి మెన్షన్ చేస్తాం. మెన్షన్ చేసేసి యూ ఎండ్ విత్ యువర్ నేమ్, నీ నేమ్తో ఎండ్ చేస్తాం. దిస్ ఈజ్ హౌ యూ ఎండ్ ఏ ఫార్మల్ లెటర్. ఫార్మల్ లెటర్ని ఇలా మనం ఎండ్ చేసేసి జనరల్గా యూ పుట్ యువర్ సిగ్నేచర్, నేమ్ రాసేసి, నీ పేరు రాసేసి కింద సిగ్నేచర్తో మనం ఎండ్ చేస్తాం, ఇలా క్లోజ్ చేసేసుకొని. రైట్. సో ఈ శాంపుల్ లెటర్ చూడమ్మా, మీకు కంప్లీట్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది. సో వీ స్టార్టెడ్ విత్ నేమ్, తర్వాత సెండర్స్ అడ్రస్. రమేష్ కుమార్ అనేది నేమ్ ఆఫ్ ద సెండర్, సెండర్స్ అడ్రస్, తర్వాత డేట్ ఫార్మాట్లో మనం రాసుకున్నాం. కామా పెట్టుకోండి, 26th November, కామా పెట్టుకొని మీరు ఇయర్ రాసిస్తారు. తర్వాత ఎవరికి రాస్తున్నామో వాళ్ళ డెసిగ్నేషన్, కంపెనీ, డిపార్ట్మెంట్ ఏమైనా ఉంటే డిపార్ట్మెంట్, దెన్ అడ్రస్. సబ్జెక్ట్ చాలా సింపుల్గా చెప్పాను, రిక్వెస్ట్ ఫర్ రీషెడ్యూలింగ్ ఎంట్రీ, అంతే. ఒకటే సెంటెన్స్ 3-4 పదాలతో అయిపోవాలి. డియర్ సార్ లేదా గ్రీటింగ్స్ సార్ ఇట్లా మనం చెప్పొచ్చు, లేదా డియర్ మ్యామ్, గ్రీటింగ్స్ మ్యామ్ అని చెప్పొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి మీరు ఇంట్రొడక్షన్ చేసుకోవాలని చెప్పాను. ఐఎమ్ రమేష్ కుమార్. నువ్వెవరో తెలియకుండా లెటర్ రాస్తానికి ఏమర్థమవుతుంది? ఐఎమ్ రమేష్ కుమార్. ఎవరు నేను? ఐఎమ్ ఏ క్యాండిడేట్ ఫర్ ద పొజిషన్ ఆఫ్ మార్కెటింగ్ మేనేజర్ ఎట్ ఏబీసీ ఎంటర్ప్రైజెస్. ఓకే, నీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది, నువ్వు రీషెడ్యూల్ చేసుకోవడం కోసం రాస్తున్నావు. మార్కెటింగ్ మేనేజర్ పొజిషన్ కోసం నేను అప్లై చేశాను, ఓకే అని చెప్పేసి ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చేసావు. తర్వాత నేను ఏం చెప్పాను? రీజన్ రాయమన్నాను. ఐఎమ్ రైటింగ్ టు రిక్వెస్ట్ రీషెడ్యూలింగ్ ఆఫ్ మై ఇంటర్వ్యూ.
విచ్ వాజ్ ఇనీషియల్లీ షెడ్యూల్డ్ ఫర్ 30th November at 10 AM. అది ఆ టైంకి షెడ్యూల్ చేశారు, రీషెడ్యూల్ చేయమని నేను రాస్తున్నాను. ఎందుకు రీషెడ్యూల్ చేయమని అడుగుతున్నాము, కారణం చెప్పాలిగా. అన్ఫార్చునేట్లీ డ్యూ టు అన్ఫోర్సీన్ పర్సనల్ సర్కమ్స్టాన్సెస్. అన్ఫోర్సీన్ అంటే నేను ఊహించని పర్సనల్ సర్కమ్స్టాన్సెస్ వల్ల ఐ విల్ నాట్ బీ ఏబుల్ టు అటెండ్ ది ఇంటర్వ్యూ ఆన్ ద స్పెసిఫైడ్ డేట్ అండ్ టైం. ఆ రోజున అటెండ్ అవ్వలేను. సో ఐ సిన్సియర్లీ చెప్పాను. ఇక్కడ సిన్సియర్లీ ఇదేని ఇండికేట్ చేసింది, పొలైట్నెస్. ఓకే, సిన్సియర్లీ ఇలాంటి పదాలు వాడాలి. అపాలజైజ్ అంటే ఏంటి, క్షమాపణ అడుగుతున్నావు. ఎందుకని, ఒరిజినల్గా షెడ్యూల్ చేసిందని నువ్వు ఫాలో అవ్వట్లేదు కాబట్టి. ఫర్ ఎనీ ఇన్కన్వీనియన్స్ దిస్ మే కాజ్, దీనివల్ల మీ షెడ్యూల్స్ డిస్రప్ట్ అవుతాయి. సో ఆల్రెడీ ఆ టైం నాకు కేటాయించారు, ఇప్పుడు నేను వద్దంటున్నాను కాబట్టి దీనివల్ల కొంచెం మీకు ఇన్కన్వీనియన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకోసం నేను ముందుగానే అపాలజైజ్ చేస్తున్నాను, సారీ అడుగుతున్నాను అని చెప్పేసి చెప్తాను. ఐ వుడ్ గ్రేట్లీ అప్రిషియేట్ ది ఆపర్చునిటీ టు రీషెడ్యూల్ ది ఇంటర్వ్యూ ఎట్ ఎ మ్యూచువల్లీ కన్వీనియంట్ టైం. సో దీని అర్థం ఏంటి, ఇక్కడ గ్రేట్లీ అప్రిషియేట్ అనే పదాన్ని మనం వాడాం. గ్రేట్లీ అప్రిషియేట్ అంటే ఒక రకంగా థ్యాంక్స్ ఇన్ అడ్వాన్స్ అన్నట్టు. మీరు ఈ సహాయం చేస్తే లేదా చేసినందుకు నేను ముందుగానే మీకు థ్యాంక్స్ చెప్తున్నాను అన్న మీనింగ్. ఒక స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఇన్ అడ్వాన్స్. మీకు రుణపడి ఉంటాను లేదా మీరు ఈ సహాయం చేసినందుకు నేను గుర్తుపెట్టుకుంటాను, ముందుగానే థ్యాంక్స్ చెప్తున్నాను అన్నట్టు. ఓకే, మీ సహాయాన్ని నేను గుర్తిస్తున్నాను అన్నట్టు ఆ పదాన్ని అలా వాడతాం అన్నమాట. సో ప్లీజ్ లెట్ మీ నో. సో అనదర్ వర్డ్, ఇది మీకు పొలైట్నెస్ని ఇండికేట్ చేస్తుంది. ఈ గ్రేట్లీ అప్రిషియేట్ కూడా పొలైట్నెస్ని ఇండికేట్ చేస్తుంది. సిన్సియర్లీ పొలైట్నెస్ని ఇండికేట్ చేస్తుంది. టోన్ పొలైట్గా ఉండాలని చెప్పాను. ప్లీజ్ లెట్ మీ నో ఇఫ్ దిస్ వుడ్ బి పాసిబుల్. ఇది పాసిబులా కాదా మీరు నాకు చెప్పండి. అండ్ ఐఎమ్ హ్యాపీ టు అడ్జస్ట్ టు ఎనీ ఆల్టర్నేటివ్ స్లాట్స్ అవైలబుల్. వేరే ఏ స్లాట్ ఉన్నా దానికి నేను అడ్జస్ట్ అవుతాను. నా ఫోన్ నెంబరు లేదా నా ఈమెయిల్ ఐడి మెన్షన్ చేసేసి మనం ఎండ్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సిడరేషన్ అండ్ అండర్స్టాండింగ్ అని చెప్పి పెట్టి యువర్ సిన్సియర్లీ లేదా ఫెయిత్ఫుల్లీ వాట్ ఎవర్ లేదా వామ్ రిగార్డ్స్ అని రాసేసి మీ పేరు చివర్లో సిగ్నేచర్, లాస్ట్లో సిగ్నేచర్. ఓకే, సిగ్నేచర్తో మనం ఎండ్ చేస్తాం. అంటే మామూలుగా రాసేటప్పుడు మీరు సిగ్నేచర్ పెడతారు. సో టైప్ చేసేటప్పుడు సిగ్నేచర్ పెట్టడం కుదరదు కాబట్టి మీరు నేమ్ రాసేసి వదిలేయచ్చు. ఓకేనా, దిస్ ఈజ్ హౌ యూ రైట్ ఎ ఫార్మల్ లెటర్. మరొకసారి రివిజన్ చేస్తున్నాను. ఫస్ట్ యూ స్టార్ట్ విత్ యువర్ నేమ్ అండ్ దెన్ యువర్ అడ్రస్ అండ్ దెన్ డేట్ అండ్ దెన్ ఎవరికైతే రాస్తున్నావో వాళ్ళ డెసిగ్నేషన్ అండ్ దెన్ అడ్రస్, తర్వాత సబ్జెక్ట్, సాల్యుటేషన్, నీ ఇంట్రడక్షను, తర్వాత ఎందుకు రాస్తున్నామని చెప్పడం, ఓవరాల్ టోన్ అనేది పొలైట్గా మెయింటైన్ చేయడం, లాస్ట్లో క్లోజింగ్ పారాగ్రాఫ్ అండ్ సాల్యుటేషన్, మీ నేమ్. ఓకే, అండ్ సిగ్నేచర్తో మనం ఎండ్ చేస్తాం. దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు రైట్ ఎ ఫార్మల్ లెటర్. ఇన్ఫార్మల్ లెటర్ ఎలా రాయాలి అనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను.